హాయ్ హలో వెల్కమ్. ఒక్క హిట్ వస్తే చాలనుకునే హీరోలు ఉన్న ఈ రోజుల్లో వరుస పెట్టి హిట్లు కొడతాడు ఆయన. అసలు స్టోరీలే దొరకట్లేదురా బాబు అంటే స్టోరీనే హీరో చేస్తాడు ఆయన. ఎస్, ఈజ్ నన్ అదర్ దాన్ నాని. నేను లోకల్ హిట్ మర్చిపోకముందే నిన్ను కోరి అంటూ మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆయనకి ఇన్ని హిట్లు ఎలా సాధ్యం అవుతున్నాయి, ఎలా స్టోరీలు ఎంచుకుంటాడు, నిన్ను కోరి గురించి ఆయన ఏం చెప్తున్నారు, నానితో మాట్లాడదాం. హాయ్ నాని. హలో, ఎలా ఉన్నారు? గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో సైమాలో లుంగీలతో దుమ్ము దులిపేసినట్టున్నారు, ఎంజాయ్ చేస్తారా? ఏదో చిన్న సెగ్మెంట్ సడన్ గా రాన పైకి పిలిచేటప్పటికి అందరం వెళ్ళాం. ఆల్రైట్, కమింగ్ టు మూవీ నిన్ను కోరి. అసలు అందరికీ ఒక హిట్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది. మీరు ఒక హిట్ని ఎంజాయ్ చేస్తూ ఇంకో మూవీ స్టార్ట్ చేసేస్తున్నారు. నిన్ను కోరి ఎట్లా ఉండబోతుంది? చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆడియో ఫంక్షన్. హిట్లు, సూపర్ హిట్లు, నంబర్లు, కలెక్షన్ల గురించి కాదండి. ఒక మంచి సినిమా చేసామన్నది మాత్రం 100% కాన్ఫిడెంట్, అందులో డౌట్లేదు. డెఫినెట్ గా ఆ సినిమాలో డీల్ చేసిన ఇమోషన్ ఏదైతే ఉందో అండ్ డీల్ చేసిన విధానం ఏదైతే ఉందో అండ్ ఫైనల్గా చెప్పిన ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఏదైతే ఉందో, లెట్స్ వెల్కమ్ లైఫ్ అన్నది, దిస్ ఈజ్ సంథింగ్ డెఫినెట్లీ విల్ స్టే ఇన్ దర్ హార్ట్స్ అని అనిపించింది నాకు. మనసు అంటే నేను ప్రేక్షకులు వేరు, నేను వేరు అని ఎప్పుడు అనుకోలేదు. నేను ప్రేక్షకులు ఒకటి అనుకుంటున్నా, నాకు అనిపించింది అదే. అంటే మన సినిమాలో కూడా ఎప్పుడైనా మనకేమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తెలిసిపోతుంటుంది. నాకు ప్రతి ఫిల్మ్కి నాకు ఏదో ఒక చిన్న ఇదొక్కటి ప్రాబ్లమ్, ఈ 5 minutes మనం దాటేస్తే, ఇలాంటి అనిపించిన రోజులు చాలా ఉన్నాయి. నిన్ను కోరి సినిమా చూసినప్పుడు ఏంటంటే చాలా ఇమోషనల్ కనెక్ట్ ఎక్కువ అనిపించింది. అంటే మిగతా ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ లేదంటే మన టైం పాస్ వేరే విషయం. నిన్ను కోరి చూస్తున్నప్పుడు ఇమోషనల్గా ఫీల్ అయినా, అంటే సడన్గా ఒక కళ్ళల్లో నీళ్ళు తిరిగిన అలాంటి సిచ్యువేషన్లు నిన్ను కోరిలో, అంటే నేను చాలా రోజులు అయింది అలా మామూలుగా ఒక సినిమా చూసేసి మనం అంత ఫీల్ అవటం. సో ఎప్పుడైతే నేను ఫీల్ అయినా డెఫినెట్గా అందరికీ కూడా అలా అనిపిస్తుందని అనిపించి ధైర్యంగా దాదాపుగా అన్ని సినిమాలకి కరెక్ట్గా ఉంటుంది. అంటే వాట్ ఐ బిలీవ్, అంటే వెన్ ఐ వాచ్ మై ఫిల్మ్ నాకు తెలుసు అండి. అంటే డెఫినెట్గా ఇది ప్రేక్షకులకు నచ్చుతుందా అని ఎప్పుడు చూడలేదు. నేను నాకు నచ్చుతుందని చూస్తున్నాను, ఎందుకంటే నేను ప్రేక్షకులు నేను అందరిలో ఒకనే కాబట్టి. సో ఎప్పుడు రిలీజ్ ముందు సినిమా చూసినప్పుడు కరెక్ట్గా మన ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి తెలిసిపోతుంది. అంటే రిలీజ్ అయిన తర్వాత ఎవరో చెప్పవలసిన అవసరం మనకి ముందే తెలుస్తుంది. బట్ ఎక్కడో అంత పాస్ అయిపోతే బాగుంది. ఏ సినిమాకి మీరు ఇట్లా చెప్పలేదు సూపర్ సినిమా అవుతుంది, మీరు ఇంటికి తీసుకెళ్తారు? అందులో డౌట్ 100% మీ మళ్ళీ మనసుని టచ్ చేసే సినిమా అవుతుంది, అందులో డౌట్. ఎందుకు అంత ఎమోషనల్, మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు? సో యూనివర్సల్ ఐడియా అంటే మన ఫ్రెండ్స్ లో మన లవ్ స్టోరీలో ఇంకోటి అందరూ ఎప్పుడో ఒకప్పుడు చూసుంటారు. ఒక చిన్న ప్రాబ్లం వస్తేనో లేదంటే కొన్ని కారణాల వల్ల ఏదైనా బ్రేకప్ ఇంకోటి ఏదైనా జరిగితే లైఫ్ అంతా అయిపోయింది, ఇక్కడ దీని తర్వాత నాకేం చేయాలో తెలియదు, ఇంకా నేనేం చేయలేను, అలాంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటారు అందరూ. బట్ నిన్ను కూడా చెప్పేది ఏంటంటే దిర్ ఇస్ సో మచ్ మోర్ బియాండ్ లవ్. అంటే ప్రపంచం అంతా ఎంత అందమైందంటే ఇంకా చాలా ఉంది. అసలు ఏంటి లైఫ్ అయిపోయిందంటారు, అసలు మనం అసలు ఏం చూసాం? బేసిక్ లైఫ్ యాక్సెప్ట్ చేయడానికి, లైఫ్ని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉంటే మనం ఊహించినంత మంచి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. అండ్ మళ్ళీ లవ్ దొరుకుతుంది, మళ్ళీ అన్నీ, అంటే ఎవ్రీథింగ్ ఈజ్. సినిమాలో ఒక లైన్ కూడా ఉంది ఏంటంటే, లైఫ్ మనకి బోల్డ్ అండ్ ఛాన్స్లు ఇస్తుంది సార్, మనం లైఫ్కి ఒక్క ఛాన్స్ ఇద్దామని. ఇలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. బట్ ఈ అన్నిటిని మించింది ఏంటంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. నథింగ్ ఈజ్ వర్త్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. అంటే మీరు ఇలాంటి ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా, బ్రేకప్లు వచ్చినా, అది అమ్మాయి విషయమైనా ఇంకోటైనా నేను అయిపోయాను, నా లైఫ్ అయిపోయింది ఈజ్ అ వెరీ రాంగ్ స్టేట్మెంట్. అదే అండ్ చాలా చిన్న విషయం. ఎస్, యూ లవ్ సంబడి అవ్వలేదు, ఇంకోటి దిస్ సో మచ్ మోర్ ఇన్ ది లైఫ్. మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే ఇంకా ప్రపంచానికి ఎంత అందంగా ఉందో మనకు కనపడుతుంది. మనం రెడీగా లేమనుకోండి. శివ గారి మీద ఎంత నమ్మకం కలగడానికి కారణం ఎందుకంటే నాకు కంప్లీట్ హార్ట్ కనపడిందండి. అంటే కథ చెప్పేటప్పుడే అది తన ఫ్రెండ్ లైఫ్ లో తను బాగా పర్సనల్ గా చూసి ఫీల్ అయిన ఒక కథ. అండ్ తను చెప్తున్నప్పుడే తనకెంత ఇమోషనల్ కనెక్ట్ ఉందా కథతో అని నాకు అర్థమవుతుంది. అంటే అంత ఇమోషనల్ కనెక్ట్ ఒక కథ మీద ఉండటం చాలా రేర్. ఇప్పుడు అందరూ మన కథలు ఎలా ఇంప్రెస్ చేద్దాం, నిమిషానికి ఒక జోక్ ఎలా పెడదాం, దీని మీద ఉంటున్నాం. కానీ కథ చెప్దాం అంతే. మనకి ఒక బ్యూటిఫుల్ కథ ఉంది మైండ్లో, దాన్ని అది ఎలా జరిగిందో అలా చెప్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ఆ సిన్సియరిటీ ఫస్ట్ నుంచి కనపడింది. అండ్ ప్రతిసారి షార్ట్ తీసినప్పుడు కానీ, లొకేషన్లో కానీ ఒక షార్ట్ చూసినప్పుడు సడన్గా మేము చాలా సెకండ్ హాఫ్లో చాలా క్రూషియల్ సీన్ ఉంది. సడన్గా మానిటర్ దగ్గరికి వచ్చి శివాని చూసేటప్పుడు కళలో నీళ్ళు విన్నాను గారు ఇది ఇలా ఉంది అని ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఏంటి ఇంత బాగా వచ్చేసి అంటే అంత ఇమోషనల్ కనెక్ట్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈ షార్ట్ బాగా వచ్చిందా, మన డైరెక్టర్ కి తను అనుకున్నది, బ్రెయిన్ లో అనుకున్నది అక్కడ కనబడేటప్పటికి ఇమోషనల్. అండ్ అంటే మామూలుగా టెక్నికల్ గా బాగా తీసే డైరెక్టర్స్ ఉంటారు, స్టైలిష్ గా తీసే డైరెక్టర్, ఒక్కొక్కరికి ఒక బాగా పంచ్ లైన్లు బాగా రాసే డైరెక్టర్.
శివ స్పెషాలిటీ నాకు అనిపించింది ఏంటంటే మనసు పెట్టి తీస్తాడు, అది వెరీ ఇంపార్టెంట్. అంటే మిమ్మల్ని ఎవరినో ఇంప్రెస్ చేయడానికి తీయడు, ఆ మనసులో ఉన్న కథని అంతే మనసుకు హత్తుకునేలాగా మీరందరూ చూడాలన్న కోరికతో తీస్తాడు, అది మంచి విషయం. అండ్ మీ ఇద్దరికి బాగా జెల్ అవుతుంది, మీరు సినిమా కూడా ఆ ప్యాషన్ తోటే తీస్తారు. డెఫినెట్లీ. అంటే దట్ మనకి వాళ్ళలో అది కనిపించినప్పుడు ఏంటంటే మనకు కూడా ఎక్సైట్మెంట్ లెవెల్స్ పెరుగుతాయి, మనం కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టపడదాం అనిపిస్తుంది. ఒక 20% మనం చేయగలిగి చేసి ఇంకో 20% పుష్ చేసుకుంటాం మనం, ఎందుకంటే వాళ్ళెవరో నమ్ముతున్నారు ఈ కథను ఇంతగా, అయితే ఇది మన కథ కూడా కదా, మనం కూడా ఇంకా ఇంకా ఏదో చేయాలని అనిపిస్తుంది. సో మీకు కూడా బేసిక్ లవ్ స్టోరీ ఉంది కాబట్టి అది బాగా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అదేనే కాదండి, అంటే లైఫ్ లో కొన్ని విన్నవి ఉంటాయి, కొన్ని చూసినవి ఉంటాయి, లేదంటే కొన్ని ఫ్రెండ్స్ ని మనం అక్కడ కమ్ అక్రాస్ అయిన ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ లోంచి వి ట్రై టు గెట్ స్టోరీస్ లో మీరు లీనం అయిపోతారు బేసిక్ గా. అంటే ఎలాంటి స్టోరీ అయినా ఆ షూస్ లోకి వెళ్ళగలిగి ఉండాలి అంతే. అంటే కంప్లీట్ గా మనకి మన లైఫ్ లో మనం ఎప్పుడు చూడని కథ అయితే మనం ఇమాజినరీగా ఊహించుకొని వెళ్ళాలి. ఏంటంటే మన రియల్ లైఫ్ లో చూస్తుంటాం, సో ఇట్స్ ఈజియర్ యాక్చువల్లీ. సో టీమ్ కూడా నివేత థామస్ గారు అండ్ ఇంతకుముందు జెంటిల్మెన్ లో కూడా మీతో వర్క్ చేస్తారు. షీఈస్ ఎ గ్రేట్ యాక్టర్, టెర్రిఫిక్ పర్ఫార్మర్ కదా. సో ఆవిడ, ఆది, మీరు ఇంకా సీనియర్ యాక్టర్స్ కూడా కనబడుతుంది. సో మీ ముగ్గురు మధ్యలో జరిగేది కాబట్టి మీ ముగ్గురు టీం గురించి చెప్పండి ఎట్లా. ఐ థింక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్స్ ఆది ఇంకా నివేద అండి. టెరిఫిక్ పర్ఫార్మర్స్ ఇద్దరు, అండ్ ఇద్దరు రోల్స్ ఎంత స్ట్రాంగ్ రోల్స్ అంటే ఈ సినిమా ఒక రకంగా చూస్తే పర్ఫార్మెన్సెస్ ఫిల్మ్ కంప్లీట్గా. యాక్చువల్లీ డైరెక్టర్ కూడా ఎప్పుడు అంటుంటాడు ఇది పర్ఫార్మెన్సెస్ ఫిల్మ్, దీనికి ఇంకా ఇదేదో చేయాల్సిన అవసరం లేదు, మీ వీళ్ళ యాక్టర్స్ మొహం మీద కెమెరా పెట్టి వదిలేస్తే చాలు. అలాంటి ఒక ఫిల్మ్ అలాంటి చాలా రేర్గా కుదురుతాయి. అండ్ ఆది రోల్కి ఆది కానీ, నివి రోల్కి నివి కానీ, ఇంకా అసలు సినిమా బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రోల్స్కి వీళ్ళు అయితే బాగుంటారు అనుకున్నాను, కానీ ఇప్పుడు అయిపోయిన తర్వాత చూస్తుంటే వీళ్ళు తప్పితే ఇంకెవరూ బాగుంటారు అనిపిస్తుంది. అంటే లైక్ ఇంకొకరికి ఆప్షన్ కూడా లేదు, మైండ్లో ఆలోచనే సెట్ అవ్వట్లేదు, అంత బాగా చేశారు, అంత బాగా పండిస్తే నా ఫీలింగ్ వస్తుంది. సో ఆది అండ్ నివేత, నివేద ఆల్రెడీ జెంటిల్మెన్ లో చేశారు అండ్ మీకు ఫ్యాన్ కూడా, ఆది మీకు బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చేస్తారు. ఆది ఆల్సో గుడ్, ఈ సినిమా షూటింగ్ అప్పుడే చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ నివి చాలా చిన్నపిల్ల అనమాట, అంటే ఎలా చెప్పాలో తెలియదు, నాకు ఫ్యామిలీ లాగా. నాకు తను నేను ఇంటర్వ్యూ జెంటిల్మెన్ అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నానికి నేను పెద్ద ఫ్యాన్ కానీ నేను పనిచేసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను. అండ్ అంత మంచి అంటే తన వయసుకి తన క్యారెక్టర్ల అండర్స్టాండింగ్ కానీ, ఏ రోజు తన డౌట్లు అడుగుతుంది సినిమా షూటింగ్ జరిగేటప్పుడు, ఏ రోజు కూడా ఈ డ్రెస్లో నేను బాగున్నానా, బాగుందా, నా ఎక్స్ప్రెషన్ బాగుందా, ఇలాంటి డౌట్లు ఎప్పుడు అడగలేదు. ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతుంది అంటే, నేను పల్లవిని కదా, నేను ఆ రోజు నేను ఉమాతో మాట్లాడుతున్నప్పుడు ఇలా 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 అన్నాను, బట్ మరి ఇప్పుడు ఉమాతో మాట్లాడుతున్నప్పుడు నేను కనుక ఈ మొత్తం సీన్లో ఉన్న దాంట్లో ఈ లైన్ అడిగితే పల్లవి మొన్న మాట్లాడిన దానికి అర్థం ఉండదు కదా, మేబీ ఒక్క లైన్ తీసేయాలేమో, ఇంత అంటే ఆ వయసుకి ఎంత ఇన్వాల్వ్ అయిపోయి తనే పల్లవి అని నమ్మి తన క్యారెక్టరైజేషన్ ప్రకారం ఒక్క లైన్ కూడా పక్కకి వెళ్ళకూడదని అంత కాన్సన్ట్రేషన్ మన చాలా మంది చాలా వయసు ఉన్న యాక్టర్స్ లో కూడా అంత లీనమైపోయి ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు కదా డైరెక్టర్ చేసుకుని ఉంటుంది. తన వయసులో తను అంతగా ఇన్వాల్వ్ అయిపోయి అంత నమ్మి క్యారెక్టర్ చేయడం, తను ఇలా అక్కడక్కడ ఫంక్షన్ సడన్ నేను నాని ఫ్యాన్ అంటే నీ వయసులో మాకు అసలు ఏం తెలియదు, మేమందరం నీ ఫ్యాన్స్ అవ్వాలి లెక్క ప్రకారం అయితే అని అంటుంటాను. సో అండ్ ఆది సినిమా అయిన తర్వాత నాకు నాని చాలా మంచి ఫ్రెండ్ అయిపోయాడు. వాట్ ఈస్ స్పెషల్ విత్ నాని నాకు అర్థం కాదు, ఎవరు సినిమా చేసిన మీతోటి అవగానే నానికి నేను అలానే స్పెషల్ ఏం లేదండి, ఒక 6 నెలలు కలిసి పని చేస్తాం కాబట్టి దగ్గర మేము ఒక 35 to 40 days US లో ఉన్నాం. సచ్ అ లాంగ్ షెడ్యూల్, ఫ్యామిలీ కదా దూరంగా, టీమే ఒకచాటే, సాయంత్రం షూటింగ్ అయినా కలిసే ఉంటాం, షూటింగ్ అయ్యేటప్పుడు కలిసే ఉంటాం. సో ఆటోమేటిక్గా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ తెలియకుండా వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, సినిమాలంటే ఇంట్రెస్ట్ కానీ, మాట్లాడుకునే టాపిక్లు కానీ అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. అండ్ వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి అసలు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏదో సరదాగా హలో హాయ్ అన్న టైప్ ఫ్రెండ్స్ అనమాట, వచ్చేటప్పటికి అసలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, మొత్తం మారిపోయింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. గోపి సుందర్ గారు ఒక డిఫరెంట్ మ్యూజిషియన్, ఆయన మ్యూజిషియన్ అనగానే మ్యూజిషియన్ అనాలి. ఆయన కథని ఎలివేట్ చేసే పాటలు, అంటే కథకి సింక్లో ఉండి కథని చెప్పగలిగే పాటలు. ఇది కట్ చేస్తే ఈ పాట బ్రేక్ లాగా ఉండకూడదు, పాటలో కూడా సినిమా జరగాలి. అలాంటి ఒక అండర్స్టాండింగ్ ఉన్న వ్యక్తి గోపి సుందర్. 3 సినిమాల్లో కూడా అలాగే ఉంటాయి పాటలు. అవును, ఇంకా నిన్ను కూడా ఇంకా ఎక్కువ. ప్రతి పాట కూడా కథని కొంచెం ముందుకు తీసుకెళ్లేదే అవుతుంది, కానీ
చిన్న మీకు రిలీఫ్ పాట అంటే పాట లాగా రాదు. ప్రమోషన్ సాంగ్ రిలీజ్ చేశారు మీరు, మైక్ పట్టుకుని పడతారు, అడిగి వీడియో కూడా చేశారు కదా. అవును, అంటే లూప్ లో ఉంటుందని చెప్పి అన్నట్టుగా జరిగింది. ఎవ్రీబడి అడిగా ఇస్ లైక్ బ్లాక్ బస్టర్ సాంగ్. Already some 7 million views and might be I can say it is soul of the movie. Yeah, it is the backbone of the film. అంటే ఇప్పుడు నేను అడిగే సాంగ్ లేకుండా ఊహించుకోలేను నిన్ను కూడా అంతగా సెట్ అయింది. అంటే ఒక్క పాట వచ్చే ప్లేస్ లోనే కాదు, చాలా చాలా సీన్లకి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నిటిలో. అంటే మీరు డెఫినెట్ గా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అడిగా మీకు మైండ్ లో ప్లే అవుతుంటుంది, మైండ్ లో మీకే తెలియకుండా హమ్ చేస్తుంటారు. సో ప్రొడ్యూసర్ దానయ్య గారి గురించి, సో ఆయన చూజీగా ఉంటారు సినిమాల విషయంలో, ఆయన ఎట్లా ఉంటారు సెట్స్ లో? లొకేషన్కి వచ్చేసి మానిటర్ చేసి ఆ టైప్ కదనమాట. కంప్లీట్ కాన్ఫిడెన్స్ తో టీం అందరికి అప్పచెప్పేస్తారు. సినిమా ఎప్పుడైనా కనిపించినప్పుడు బాగా వస్తుందండి అన్న ఒక చాలా చాలా పాజిటివ్ ప్రొడ్యూసర్. అంటే మనకి మన మీద మనం ఏం చేస్తున్నాం అన్న ఒక డౌట్, ఏంటి బాగా వస్తుందా లేదా టెన్షన్ కంటే కూడా బాగా వస్తుందన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ కనపడుతుంది. అది ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే టీంకి అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ రెగ్యులర్గా ఆయన మామూలుగా జనరల్గా కొంచెం కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ ఆయన ప్రొడ్యూస్ చేసింది. ఆయన నిన్ను కోరు లాంటి ఒక ఐడియాని ఆయన అంతగా ఎంజాయ్ చేసి ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్, అండ్ దాన్ని ప్రతి మూమెంట్లో ఇప్పుడు ఒక పాటలు వచ్చినప్పుడు కానీ, ఆడియో ఫంక్షన్ అప్పుడు కానీ, మేము ఏదో ఒక సీన్ చూపించినప్పుడు కానీ అన్నిటికీ ఆయన అంత ఎక్సైట్ అవుతుంటే ఆ ఏజ్లో అంత కమర్షియల్ ఫార్మాట్ చేసి మేము తెలుగు సినిమాకి ఇట్స్ వెరీ గుడ్ చేంజ్. అంటే అలాంటి ఒక టాప్ ప్రొడ్యూసర్ మన మంచి సోల్ ఉన్న హార్ట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఇంకా తెలుగు సినిమా మంచి చేంజ్ వచ్చింది. టీం చూస్తే దాదాపు అందరూ యంగ్స్టర్స్ కనపడుతుంది, ఒక్క దానయ్య గారు తప్పించి మిగతా అందరూ. సో మీరు కానీ కార్తీక్ కానివ్వండి, డైరెక్టర్ ఇట్స్ హిమ్సెల్ఫ్, సో అంతా టీమ్ అండ్ ఒక లవ్ స్టోరీ. సో హౌ వాస్ ద జర్నీ? ఓ గ్రేట్ ఫన్ అండి. అండ్ దానికి తోడు చాలా ట్రావెల్. ఐదర్ వీఆర్ షూటింగ్ ఇన్ వైజాగ్ ఆర్ వీఆర్ షూటింగ్ ఇన్ ఢిల్లీ ఆర్ వీఆర్ షూటింగ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. హైదరాబాద్లో ఏం షూట్ చేయాలి. సో ఏంటంటే ఇలాంటి ఒక యంగ్ టీమ్ కలిసి ట్రావెల్ చేయటం, కలిసి టైం స్పెండ్ చేయటం, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు యూఎస్లో ఉన్నంతకాలం ప్రతిరోజు నైట్ ఎక్కడో డిన్నర్కి బయటకు వెళ్ళడం, కొత్త ప్లేస్ ఏదో ట్రై చేయడం, అక్కడ కూడా సినిమా గురించి అంటే రేపటి సీన్ గురించి డిస్కస్ చేసుకోవడం, నవ్వుకోవటం, ఇంకోటి అంత హ్యాపీ అట్మాస్ఫియర్. ఏంటంటే ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నారు, మీరు బ్రేక్ తీసుకోరా, హాలిడే తీసుకోరా అని అడిగారు. నాకు వర్కే హాలిడే ఎలా ఉంటే ఇంకా నాకు హాలిడే ఎందుకండి? నేను ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్ సో మచ్, వై డూ ఐ నీడ్ టు టేక్ అ బ్రేక్? ఎవరైనా హాలిడే నుంచి బ్రేక్ తీసుకుంటారా? తీసుకోరు కదా. అంటే ఇప్పుడు మన హాలిడేలు ఎక్కువైపోయినాయి, బ్రేక్ తీసుకున్నా అంటే నేను అప్పుడు పని చేయడానికి వెళ్ళాను. నాకు పని చేయడానికి వెళ్ళడానికి ఏంటి, నా పనే నా హాలిడే. ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. వరుసపెట్టి అన్ని హిట్లే. నేను లోకల్ ఇంకా మర్చిపోలేదు సినిమా హిట్. నేను లోకల్ మీకు రిలీజ్ అయ్యే టైంకి నిన్ను కోరి సగం అయిపోయింది. షూట్ ఇప్పుడు నిన్ను కోరి రిలీజ్ అవుతుంది కదా, ఇంకొక సినిమా ఎంసీఏ సగం అయిపోయింది. How do you cooperate? అంటే ఇట్స్ ప్లానింగ్. అంటే ఇప్పుడు నేను కూడా చేస్తున్నప్పుడు టైంలోనే ప్రీ ప్రొడక్షన్ అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇది ఎంసీఏది. సో నేను కూడా అయ్యేటప్పటికి ఎంసీఏ స్టార్ట్ చేసాం, షూటింగ్ అయ్యేటప్పటికి. సో ఇప్పుడు ఎంసీఏ జరుగుతుంది కదా, ఎంసీఏ నా షూటింగ్ ఫినిష్ అయిన వెంటనే ఈ ఎంసీఏ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే దాని షూటింగ్కి వెళ్ళిపోగలను. సో ఇట్స్ ఆల్ ప్లానింగ్. ఫ్యామిలీకి ఎప్పుడు టైం గడుస్తుంది అంటే ఎవ్రీడే ఆఫ్టర్ వన్స్ ఐ గో ఐఎమ్ డన్ విత్ ద షూట్. ఇంకా ఆబ్వియస్లీ ఎప్పుడు మిస్ అవరా వాళ్ళు? 100% అవుతారు. బట్ అగైన్ మిస్ అవటంలో కూడా వచ్చిన ఫన్ ఉంది. ఆ చేసే కొద్ది టైం ఏంటంటే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తాం మిస్ అయినప్పుడు. సో ఐ డోంట్ హ్యావ్ అ కంప్లైంట్ విత్ దట్. కోనా గారు చాలా సినిమాల నుంచి ఆ డైలాగ్స్ చూస్తూ ఉన్నాం. ఈ మూవీలో కోనా గారు వర్క్ ఎలా ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ ఐ థింక్ అంటే కోనా గారు కూడా ఇప్పుడు దాకా అంత కమర్షియల్ ఫిల్మ్స్ ఒక ఫార్మాట్ ఇది పే ఆఫ్ అవుతాయి ఇలాంటి ఎక్కడో నాకు తెలిసి కోనా గారు కూడా ఆయన ఆ టైంకి అది కరెక్ట్. బట్ ఇప్పుడు యంగర్ జనరేషన్తో పోటీ పడాలి, ఒక స్టైల్ని కంప్లీట్గా మార్చాలి, ఆలోచన విధానాన్ని మార్చేయాలి ఇప్పుడు అని ఆయన బలంగా ఫిక్స్ అయ్యారని నాకు అనిపించింది. ఫస్ట్ టైం ఆయన కథ డైరెక్టర్తో పాటు వచ్చి వినిపించినప్పుడు, డైరెక్టర్ నరేట్ చేయమన్నప్పుడు ఈ కథ కంప్లీట్గా ఒక యంగ్ వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ బ్రేకప్స్, ఇంకోటో కనెక్ట్ అయిపోయి ఎంతగా అయితే ఎంజాయ్ చేస్తారో, ఒక కోనా గారు ఏంటి అన్ని కమర్షియల్ ఫిల్మ్స్ చేసి ఆయన ఏజ్ గ్రూప్లో ఆయన అంత ఎంజాయ్ చేశారు. అంటే ఎక్కడో పర్సనల్గా ఆయన ఆ టేస్ట్లో ఒక చేంజ్ ఓవర్ జరిగింది. అండ్ ఐఎమ్ షూర్ నేను కోరిన తర్వాత మచ్ మోర్ యంగర్ అండ్ నైసర్ ఫిలిం మనం కోనా గారి దగ్గర నేను చూస్తాను. మొన్నటిని అనుకున్నారు ఇప్పుడు దాకా వచ్చిన బోర్ కొట్టేసి ఆయన మంచి విషయం. ఎందుకంటే ఆయన కనుక ఇంకా నిన్ను కోరి లాంటి ఫిల్మ్స్ ని బ్యాక్ చేయడం మొదలెడితే మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్, కొత్త కంటెంట్ ఇంకా చాలా వస్తుంది. చేంజ్ బాగా అనిపించింది. అండ్ ఆయన
అప్పుడప్పుడు కొన్ని యంగ్ సీన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి నిజంగా ఒక ఆయన ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవరేమో, ఆయన ఏం చెప్తారులే ఇందులో సజెషన్లు, ఎందుకంటే ఆయన మీటర్ సీన్ కాదు, ఆయన ఏజ్ గ్రూప్ సీన్ కాదని నేను అనుకునేవాడిని. ఆయన వచ్చి చెప్పింది నాకంటే కూడా యంగ్ గా అనిపించేది అప్పుడప్పుడు. మేము విన్నది ట్రైలర్స్ లో విన్నాం చాలా. కోనా గారి నుంచి అంటే డిఫరెన్స్ వచ్చిందని అంటున్నారు కదా, డిఫరెంట్ కనిపించి ఒక డైలాగ్ ఏదని చెప్పగలరు? మనకి చాలాసార్లు మనకు తెలియదు అంతే, ఓల్డ్ ఛాన్స్ లేదు, చాలాసార్లు వాడుకోండి దాన్ని ఎట్లా యూటిలైజ్ తెలియదు ఫస్ట్ మనకి. ఒకసారి మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే చాలు, దాన్ని అది ఎలా వస్తే అలా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే అసలు మనకి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అసలు మన లైఫ్ మనం ఎంత బ్యూటిఫుల్ గా చేసుకునే అవకాశం ఉందన్న సంగతి మనకు తెలుసు. ఈవెన్ ట్యాగ్ లైన్ కూడా లెట్స్ వెల్కమ్ లైఫ్, లెట్స్ వెల్కమ్ లైఫ్ సరదాగా మేము అందరం టీం అనుకునే మన సినిమాకి ఒక ట్యాగ్ లైన్ ఉండాలి, ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీట్ కథకి ఒక కనెక్షన్ ఉండాలి. ఏం చెప్దాం అనుకుంటున్నాం సినిమాలో అన్నదానికి ఒక మీనింగ్ఫుల్ గా ఉండాలన్నప్పుడు ఒకరోజు యూఎస్ లో ఇలా షాపింగ్ అంతా చేసి అంత కవర్లు పట్టుకొని కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఒక్కొక్కరు చెప్పడం మొదలు పెట్టారు. ఆది ఒకటి చెప్పాడు, నీవి ఒకటి చెప్పింది, నేను ఒకటి చెప్పాను. అందులోంచి వచ్చింది లెట్స్ వెల్కమ్. ఎవరు చెప్పారు లెట్స్ వెల్కమ్ లైఫ్ అనేది? లెట్స్ వెల్కమ్ లైఫ్ నేను అనుకుంటా. సీనియర్ యాక్టర్స్ కనబడుతున్నారు సినిమా చూసినప్పుడు. ఎప్పుడు మీకు యాక్టర్లు కనపడరు, అంటే ట్రైలర్ లో కాబట్టి మీకు యాక్టర్లు కనపడ్డారు, మీరు సినిమాలో మాత్రం ఆ పాత్రలే కనపడతాయి. అంత కన్విన్సింగ్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఒక డ్రామాటిక్ గా అలా ఉండదు. నీవి ఫాదర్ చూస్తే ఫాదర్ అనిపిస్తారు, తనకల్ బన్ గారిని చూస్తే నిజంగా లెక్చరర్ అనిపిస్తారు అన్నమాట. పృథ్వీ గారిని చూస్తే మీరు ఆయన ఏదో కామెడియన్ లేదంటే కామెడీ చేస్తే అలా ఉండదు. అంటే చాలా సరదా సీన్లు చాలా ఉంటాయి, కానీ జనరల్ మన ఇంట్లో బాగుంటాడు, ఎలా ఉంటాడు అలా ఉంటాడు అనమాట. సో అంతగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అంటే ఎవ్రీ క్యారెక్టర్ లో మేజర్ పార్ట్ షూట్ చేసినట్టు నాకు కనబడుతుంది. అండ్ వైజాగ్ కూడా కనబడుతుంది. సో టెల్ us about the locations. ఇట్ వాస్ గుడ్ ఫన్ అండి. అంటే వైజాగ్ అన్నది మన ప్లేస్, ఆబ్వియస్లీ అందరం టీం అందరం వెళ్ళినాం, బాగా ఎంజాయ్ చేసాం. అది మేజర్ లవ్ స్టోరీ పార్ట్ అంతా వైజాగ్ లో వస్తుంది. అండ్ యూఎస్ఏ వెళ్ళినప్పుడు అసలు ఫస్ట్ టైం అనమాట. అంటే ఇన్ని రోజులు షూట్ చేయడం అక్కడ ఫస్ట్. అంటే ఇంతకుముందు షూట్ చేస్తుంటారు, మా టీం అందరికి ఒక టీం కలిసి వెళ్ళి యూఎస్ లో వెళ్ళి, అది కూడా శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియాలో చాలా ఏరియాలో షూట్ చేసాం అనమాట. అండ్ అక్కడ ఒక మేజర్గా ఒక పెద్ద ఇంట్లో షూట్ చేసాం యూఎస్లో. అంటే హ్యూజ్ హౌస్ అనమాట, వెనకాల స్విమ్మింగ్ పూల్ అంతా ఒక $5 million. దాసరి ప్రసాద్ గారని ఆయన వాళ్ళ ఇల్లు అది. అక్కడ ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్నారు, మనం షూట్కి ఇల్లు అంతా తీసుకున్నాం. వాళ్ళు ఒక ఫ్యామిలీ అయిపోయారు మాకు. అక్కడ చేస్తున్న రోజులు ఆ పద్మజ గారు, ప్రసాద్ గారి వైఫ్ అనమాట, ఆవిడే వండి పెట్టి, అక్కడ మీ ప్రొడక్షన్ నుంచి వచ్చే ఒక ఫుడ్ ఉంటుంది, అది కాదు మీరు మా ఇంట్లో ఉంటారు, నేనే వండి పెట్టాలని ఆవిడ వండి పెట్టడం. అక్కడ ఆల్మోస్ట్ మేము 6 అయిపోతే, అండ్ 6 అయిన తర్వాత మేము హోటల్స్ కార్కి వెళ్ళిపోవాలి కదా, మా కార్స్ అన్ని రెడీ. అసలు వెళ్ళేవాళ్ళం కాదు మెయిన్, అంటే మిగతా టీం అందరూ వెళ్ళేవాళ్ళు. నేను ఆది నీవి మేము అందరం, ప్రసాద్ గారు అందరం కలిసి అక్కడ బిలియర్డ్స్ ఆడుకోవటం, అక్కడే కూర్చొని ఏదో కౌర్లు చెప్పుకోవటం, స్క్రీన్ మీద సినిమా చూడటం, కింద నుంచి వంటలు చేసి పంపిస్తూ ఉంటారు. నేను పద్మక్కని పిలవటం మొదలెట్టాం. ఆవిడ కోసం మేము అందరం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, పద్మక్క ప్లస్ నిన్ను కోరి టీం అని వాట్సాప్ లో గ్రూప్. ఆవిడ, నేను, అది నివేద మేము అందరం ఉంటాం. రేపు వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు రిలీజ్ కి, మా అందరితో పాటు సినిమా చూడటానికి. సో వి మేడ్ అక్కడ ఒక ఫ్యామిలీ, అక్కడ ఒక ఫ్రెండ్స్, సచ్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ద హోల్ ట్రిప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్.